అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అసలు నేను ఒకసారి మీకు చెప్పాను కదా, భద్రాచలం వెళ్ళి రావాలండి. ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్ళాలి, పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలని నా కోరిక అని చెప్పి ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్ళి శ్రీరామనవమికి చక్కగా భద్రాచలంలో ఆ పెళ్లి వేడుక చూడాలనేది నా ఇదనమాట కోరిక. ఈ ఇయర్ వెళ్ళొద్దాం అనుకున్నామండి, కానీ కొంచెం వీలు పడలేదనమాట. వీలు పడక వెళ్ళడం కుదరలేదనమాట. ఎప్పుడు వీలు పడుతుందో చూడాలి మరి. మా వారు రిటైర్ అయ్యాక ఏమన్నా వీలు పడుతుందో ఏంటో చూడాలి మరి. కానీ శ్రీరామనవమికి వెళ్ళాలి, భద్రాచలం ముత్యాల తలంబ్రాలు దేవుడికి సమర్పించాలి అనేది నాకు చాలా కోరిక అనమాట. కాబట్టి ఈసారి వెళ్ళొద్దాం అనుకొని ప్లాన్ చేశాం, కానీ కుదరలేదు. ఎప్పుడు వీలు పడుతుందో చూడాలి మరి. కానీ ఏజ్ గడుస్తూ ఉంటే నడవగలుగుతామా? ఈసారి కొంచెం వేడి తక్కువనే ఉంది, కొంచెం చల్లగానే ఉంది, కానీ బయటకు వెళ్తే మాత్రం విపరీతమైన వేడే ఉంటుంది. ఆ క్రౌడ్లో అంతమంది జనాల మధ్య ఎంత వేడి ఉంటుందో ఏమో. వెళ్ళినప్పుడైతే అసలు ఆ వేడి భరిస్తావా లేదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకేంటంటే ఎక్కువ గుంపు ఉంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అంతా. కాబట్టి చూడాలి, ఎప్పుడు వీలు పడుతుందో చూడాలి. వీలు పడినప్పుడు ఖచ్చితంగా శ్రీరామనవమికి వెళ్ళి రావాల్సిందే. ఇది ఈసారి వెళ్ళొద్దాం అనుకున్నాం, కానీ అసలు కుదరలేదు, అందుకే వెళ్ళలేదనమాట. అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నాను, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.